యేసుక్రీస్తు నామమున మీకు శుభములు, వందనాలు. బైబిల్ నుండి కొన్ని మాటల్ని మన బ్రతుకు, మన జీవితాలు మార్చే దేవుడి వాక్యాన్ని, అధికారుల గురించి కొన్ని మాటల్ని మనం ధ్యానిస్తాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం 4వ లైన్ నుండి చదువుతాం. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తను ఎవడికి దానిని ఎవరికి తను అనుగ్రహింప నిశ్చయించునో వానికే అనుగ్రహించును. చాలమ్మా, వానికే అనుగ్రహించును. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడ మా తండ్రి, మా బ్రతుకు, మా జీవితాన్ని మార్చే మీ మాటల్ని మేము మనసు పెట్టి చదవటానికి, మీ మాటలు మాకు అర్థమవటానికి సహాయం చేయండి. క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు. యేసు నామంలో మీకు శుభములు, వందనాలు. మానవుల రాజ్యముపై దేవుడు అధికారి ఉన్నాడు. అక్కడ కేంద్రంలో ఉన్న అధికారులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న అధికారులు కానివ్వండి, హైకోర్టు న్యాయమూర్తి కానివ్వండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానివ్వండి, ఏ అధికారంలో ఎవరున్నా ఆ అధికారాన్ని దేవుడే ఇచ్చారు అనే విషయాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు, చెప్పాడు. కనుక అధికారులు జాగ్రత్తగా ఆలోచించాలి, గమనించాలి. మళ్ళీ ఒకసారి చదవం. అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడు. మానవులందరి పైన ఎవరో దేవుడు అంటే అధికారి దేవుడు అధికారి. మానవుల రాజ్యములన్నిటిపైన దేవుడు అధికారి ఉండి తను ఎవరికి దాన్ని అనుగ్రహింపై నిశ్చయించునో వానికే అనుగ్రహించును. మానవుల రాజ్యముపై దేవుడు అధికారి ఉన్నాడు. ఆ దేవుడు ఎవరికి అధికారాన్ని ఇవ్వాలనుకుంటారో వాళ్ళకే అధికారం ఇస్తారు. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఏంటి అంటే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే రిజర్వేషన్స్ లేదు. ఎందుకు? యేసుని అంగీకరించటాన్ని బట్టి మీకు రిజర్వేషన్ లేదు అంటుంది. కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, వర్గభేదం అనేది అధికారులు చూడకూడదు. నిజంగా వీళ్ళు భేదవాళ్ళ కాదా అని ఆలోచించాలి. అధికారంలో ఉన్న అధికారులు క్రైస్తవుల, హిందువా, ముస్లింల, జైన, చిక్కువ అని చూడకూడదు. వీళ్ళు భేదవాళ్ళ కాదా అని అధికారులు ఆలోచించాలా. నిజంగా భేదవాళ్ళు అయితే ఖచ్చితంగా అధికారులు రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ ఇవ్వటం అంటే ఏంది? చదువుకోవటానికి పేదలకి డబ్బు లేదు కనుక స్కాలర్షిప్ ఇవ్వాలా. ఆరోగ్యం పాడైపోతే ట్రీట్మెంట్ చేయించుకోవటానికి డబ్బు లేదు కనుక ఆరోగ్యశ్రీ లాంటిది, అలాంటిది చికిత్స చేయించుకోవటానికి హాస్పిటల్లో పేదవాళ్ళకి అధికారులు ఇవ్వాలా. ఉద్యోగం లేని వారికి కదా ఏదైనా వ్యాపారం చేసి బ్రతకటానికి ప్రభుత్వము బ్యాంకు నుండి లోన్లు ఇవ్వటానికి అనుమతి ఇవ్వాలా. రిజర్వేషన్ అంటే అవే. ఇండ్లు లేని వారికి ఇండ్లను ఇవ్వాలా. వీళ్ళు క్రైస్తవుల, ఈ ముస్లిమ్సా, హిందువా అని చూడకూడదు. సిక్కువా లేకపోతే కదా జైనా అని చూడకూడదు. నిజంగా వీళ్ళు భేదవాళ్ళ కాదా అని చూసి పక్షపాతం లేకుండా, నిజంగా భేదవాళ్ళు అయితే సమానతత్వం చూపెట్టాలా. పక్షపాతం లేకుండా సమానంగా అందరినీ సమానంగా చూస్తూ వాళ్ళకు ఖచ్చితంగా భేదవాళ్ళకి అధికారులు సహాయం చేయాలా. రిజర్వేషన్ లేవు అని అనకూడదు. ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలు 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బబులోను సామ్రాజ్యం, ఒకటి మాదియాస్ పారసీక సామ్రాజ్యం, ఒకటి గ్రీకు సామ్రాజ్యం, మరొకటి 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాలను పరిపాలించిన రాజులకి అధికారాన్ని ఇచ్చింది సాక్షాత్తు దేవుడే. మొదటి సామ్రాజ్యం పరిపాలించిన ఆయన నెబుకద్నెజరు. అంతా దేవుడే అన్నప్పుడు బాగుంది. కానీ ఒకప్పుడు ఆయన కూర్చొని తను కట్టించిన రాజధానిని చూసుకొని, మీరు ఆది కదా మీరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32కి మీరు కంటిన్యూ చదివితే మీకు తెలిసేది. తను కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తున్నాడు. నేను కట్టిన రాజధాని ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో అని తనలో తను అతిశయించుకున్నప్పుడు ఆ విషయాన్ని దేవుడు గమనించి ప్రజల మధ్యకేని కదా నెబుకద్నెజరు రాజుని ఎలగొట్టాడు. జంతువుల మధ్య, జీవరాశుల మధ్య పోయి ఉన్నాడు కొంతకాలం. అతనికి మళ్ళీ బుద్ధి వచ్చింది.
అతనికి మళ్ళీ బుద్ధి వచ్చినప్పుడు మానవుల రాజ్యముపై దేవుడే అధికారం ఉన్నాడు, ఈ అధికారాన్ని దేవుడే ఇస్తున్నాడు, దేవుడే నిశ్చయిస్తున్నాడు, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తుండు అనే ఆలోచన అతనికి వచ్చి మళ్ళీ బుద్ధి తెచ్చుకున్నప్పుడే మళ్ళీ మానవ స్థితి, మళ్ళీ మామూలు స్థితి అతనికి మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టాడని. అంటే అధికారులకు అధికారాన్ని దేవుడే ఇస్తున్నాడు కనుక ఆయన అధికారం ఇవ్వాలని ఆయన చేతిలో ఉంది, అధికారాన్ని తీసేయాలని ఆయన చేతిలో ఉంది. అతి ఉన్నత స్థానం సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తి అయినా సరే, హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులు సరే కదా, మన దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర మంత్రి కదా, ప్రధానమంత్రి అయినా, మంత్రులైనా, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైన, మినిస్టర్స్ అయినా, ఎవరైనా అధికారంలో ఈరోజు ఉన్నారంటే మీ అందరికీ అధికారాన్ని దేవుడే ఇచ్చాడు కనుక మీరు న్యాయంగా పరిపాలన చేయాలా. క్రైస్తవుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. చర్చిలపైకి పోయి స్త్రీ పురుషులను, పిల్లల్ని కొడుతున్నారు కదా, చర్చిలను కూలగొడుతున్నారు. ఎందుకు అధికారులు మౌనం ఊరుకుంటున్నారు? ఎందుకు అధికారులు స్పందించట్లేదు? మేము ఈ దేశ పౌరులం కామా? భారతీయులం కామా? క్రీస్తుని అంగీకరించిన మాత్రాన మేము భారతీయులం కాకుండా పోతామా? మేము ఈ దేశ పౌరులం కాకుండా పోతామా? అంబేద్కర్ మనకు రాజ్యాంగం ఇచ్చాడు, మత స్వాతంత్ర్యం ఉంది మనకి, మేము క్రీస్తుని అంగీకరించే హక్కు మాకుంది, క్రీస్తును, సువార్తను, గాస్పల్ని ప్రకటించే హక్కు కూడా, రైట్స్ కూడా మాకు రాజ్యాంగం ఇచ్చింది. భారత రాజ్యాంగం మాకు ఇచ్చింది. మాకు ఇచ్చిన హక్కు కూడా మేము ఉపయోగించుకోవద్దా? ప్రభువును అంగీకరించటం వల్ల నష్టం జరుగుతుందా ఎవరికైనా? యేసును అంగీకరించటం వల్ల ఎంతోమంది వ్యభిచారులు మారు మనసు పొందారు, ఎంతోమంది దొంగలు మారారు, ఎంతోమంది హంతకులు మారారు. అక్రమైన మార్గంలో నడుచుకుంటున్న వాళ్ళు సక్రమైన మార్గంలోకి వచ్చారు. సమస్యలతో, పరిస్థితులతో చచ్చిపోవటానికి ఆత్మహత్యకు తీర్మానం చేసుకున్న వాళ్ళు కూడా దేవుడి మాటని, వాక్యం విని మారిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక బైబిల్ వల్ల మనిషి మనసు మారుతుంది, మనుషులు క్రమమైన స్థితిలోకి వస్తున్నారు. బైబిల్ని ప్రకటించడం వల్ల ఎవరికి నష్టం లేదు. అది రాష్ట్రానికి కానీ, ప్రాంతానికి కానీ, దేశానికి కానీ, ప్రపంచం కానీ క్రీస్తును ప్రకటించటం వల్ల మేలే జరుగుతుంది కానీ అన్యాయం జరగట్లేదు. మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయమని బైబిల్లో దేవుడు మాకు రాయించి మాకు చెప్పాడు కనుక ఆజ్ఞ. మేము మనుషులందరి కోసము, రాజుల కోసము, అధికారుల కోసం మేము రోజు ప్రార్థన చేస్తాము. ప్రపంచపరంగా క్రైస్తవులమైన మేమందరం రోజు ప్రార్థన చేస్తామండి. ఎందుకు అధికారులు మా విషయంలో కఠినంగా ఉంటుర్రు? ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుర్రు? మేము క్రీస్తుని అంగీకరిస్తే ఎందుకు రిజర్వేషన్లు పోతాయి? అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళంతా ధనవంతులేనా? క్రీస్తుని అంగీకరించిన వారిలో ధనవంతులు ఉన్నారు, భేదవాళ్ళు ఉన్నారు. ముస్లింలో భేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. సిక్కులో భేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. జైన్లో భేదవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. అన్ని కులాలలో, అన్ని మతాలలో ధనవంతులు, భేదవాళ్ళు ఉంటారు. మీరు కులాలను చూడొద్దు, మీరు ఇక్కడ మతాలను చూడొద్దు. మీరు భేదవాడా కాదా అని మీరు ఆలోచించాలా. నిజంగా భేదవాళ్ళైతే మీరు రిజర్వేషన్ ఇవ్వాలి. మీరు చదువుకోవడానికి డబ్బు లేదు వాళ్ళకి, మీరు కాలక్షేపంగా డబ్బు ఇవ్వాలి. మీరు ఉండటానికి వెండ్లు లేవు వాళ్ళకి, జీవనోపాధి కోసము కదా, డబ్బు లేదు వాళ్ళ దగ్గర, వ్యాపారం చేసి బతకడానికి ఉద్యోగాలు లేవు వాళ్ళకి, ఏమైనా ఉద్యోగాలు ఇవ్వాలా? బ్యాంకు నుండి మీరు ఏమైనా లోన్లు ఇవ్వాలి. మీరు అధికారులు వాళ్ళకు కదా, తక్కువ వడ్డీతో మీరు ఏమైనా లోన్లు ఇచ్చి వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి జీవనోపాధి కల్పించాలి. మీరు ప్రభుని అంగీకరించే రిజర్వేషన్ లేదు అంటే ఎట్లా? మీరు మతాన్ని, కులాన్ని చూడొద్దు. మీరు నిజంగా భేదవాళ్ళ వీళ్ళు కాదా అని మీరు ఆలోచించాలి. అధికారులారా, ఈ అధికారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. అధికారులకు ప్రజలు ఎలాంటి వారు అంటే బిడ్డలు లాంటి వారు కదా. ఓ కుటుంబంలో తండ్రి పిల్లల్ని సమానంగా చూస్తాడు, పక్షపాతం చూపెట్టాడు. అధికారులారా, మీరు పరిపాలిస్తున్నారు అంటే కేంద్ర మంత్రి కానీ, రాష్ట్ర మంత్రి కానీ, మంత్రులు కానీ మీరు ప్రజలని బిడ్డల్లాగా చూసుకోవాలి, పక్షపాతం చూపెట్టకుండా న్యాయంగా పరిపాలించాలి. మీరు సమానత్వం చూడాలా. మనకు తెలుసు స్కూల్లో అందరికీ యూనిఫామ్ ఒకటే ఉంటుంది. ఎందుకో తెలుసా? అందరు సమానమని. అక్కడ కులతత్వాలు, మతతత్వాలు, ప్రాంతీయ తత్వాలు ఉండయి, అందరు సమానమని. రిజర్వేషన్ విషయంలో కూడా మీరు కదా, మీరు బాగా ఆలోచించాలి. నిజంగా భేదవాళ్ళు అయితే సమానంగా మీరు భేదవాళ్ళకి సహాయం చేయండి, రిజర్వేషన్ ఇవ్వండి, చదువుకోవటానికి స్కాలర్షిప్ ఇవ్వండి, ఉండడానికి నిజంగా లేని వారికి ఇల్లు ఇవ్వండి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ చూడండి, ఎక్కువ శాతము కార్లు ఉన్నాయండి ఒక్కొక్కరికి.
అంటే అధికారులు సరిగా ఎంక్వైరీ చేయలేదంటే సరిగా చేయలేదు. లోపల మోసం జరిగింది, పేదవాళ్ళకి అన్యాయం జరిగింది. పేదవాళ్ళకి కొంతమందికి వచ్చింది, ఎక్కువ శాతం ధనవంతులకే ఇండ్లు వచ్చినాయి. 2009లో మేము కూడా అప్లై చేసినాం, ఇప్పటిదాకా మాకు ఇల్లు రాలేము, ఇంకా మేము కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రజాపాలనలో కూడా మేము రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము కూడా అప్లై చేసినాం. లిస్ట్లో ఉంది కదా, ఇంకా పెండింగ్లో ఉందని చెప్తుంది, ప్రాసెస్లో ఉందంటుంది. మాకు కూడా ఇల్లు రావాలా? నిజంగా అధికారులు నిజంగా ఎవరి అరువులో వాళ్ళని విచారించి మీరు వాళ్ళకి ఇవ్వండి, రిజర్వేషన్ ఇవ్వండి, ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వండి, చదువు లేని వారికి డబ్బు ఇవ్వండి, జీవనోపాధికి బ్యాంకు నుండి లోన్లు ఇవ్వండి తక్కువ వడ్డీకి. ప్రజల్ని ప్రేమించండి, మీరు పక్షపాతం చూపెట్టకండి. మా మీద దాడులు జరుగుతున్నాయి, మాకు అన్యాయం చేస్తున్నారు. క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు మమ్మల్ని కొడుతుర్రు, తిరుతుర్రు, అవమానిస్తుర్రు. ఆరాధన జరుగుతున్నప్పుడు కొన్ని సంఘాల్లో వచ్చి దాడులు చేస్తుర్రు. ఎందుకు మీరు అధికారులు స్పందిస్తలేరు? మీరు ఎందుకు పోలీసులను పంపట్లేదు అక్కడికి? మేము ఈ దేశ పౌరులం కామా? మేము ఓటు వేయలేమా మీకు? కనుక ఇందాక మనము దానియేలు గ్రంథం 4:32 చదువుకున్నట్టు, మానవుల రాజ్యములపై దేవుడు అధికారి ఉన్నాడు. తను ఎవరికి నిశ్చయించినో వారికే అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు అధికారులందరికీ దేవుడే మీకు అధికారం ఇచ్చాడు. కనుక మీరున్నారు, అధికారంలో కూర్చున్నారు. మీరు కేంద్రంలో ప్రధానమంత్రి అయినా సరే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినా సరే, అక్కడ మినిస్టర్ అయినా, ఇక్కడ మినిస్టర్ కదా, రాష్ట్ర మినిస్టర్ అయినా, కేంద్ర మినిస్టర్లు అయినా, మీరు అధికారంలో మీరు ఉన్నారంటే దేవుడే మీకు అధికారం ఇచ్చారు. కనుక మీరు ప్రజల్ని సమానంగా పరిపాలన చేయండి, పక్షపాతం లేకుండా పరిపాలించండి. భారత రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ మనకు రాయించి ఇచ్చిన కదా, భారత రాజ్యాంగ ప్రకారంగా మత స్వాతంత్రం ఉంది మనకి. క్రైస్తవులకి మాకు మత స్వాతంత్రం ఉంది. క్రీస్తును ప్రకటించుకునే హక్కు మాకుంది, క్రీస్తును ప్రకటించే హక్కు మాకుంది. భారత రాజ్యాంగమే మాకు హక్కు ఇచ్చింది. మా హక్కుని మేము కదా ఉపయోగించుకోదా? మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదే, ఏ మతాలను ద్వేషిస్తలేదు. మేము అందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మేము ఎక్కడ మతాన్ని ప్రకటిస్తలేము, క్రీస్తు కోసం మాటల్ని ప్రకటిస్తున్నాము. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు మాకు దేవుడు. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించమని ప్రకటిస్తున్నాము. శత్రువులను కూడా ప్రేమించమని ప్రకటిస్తున్నాము. నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు, దాహం అయితే నీలిమని ప్రకటిస్తున్నాము. తల్లిదండ్రులను సన్మానించమని ప్రకటిస్తున్నాము. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకమని ప్రకటిస్తున్నాము. మతానికి చెప్పే మాటలు ఇందులో ఏమైనా ఉన్నాయా? బాధలో ఉన్న వారికి సహాయం చేయమంటున్నాము. యాక్సిడెంట్లో ఉండి ప్రాణం పోయే పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్నప్పుడు రక్తాన్ని ఇవ్వమని చెప్తున్నాము, ఇస్తున్నాము. మేము ఇవన్నీ సమాజానికి మంచి పనులే కదా మేము చేసేది. క్రైస్తవం వల్ల సమాజానికి ఏం నష్టం ఉంది, ఏం ప్రమాదం ఉంది? మీరు ఎందుకు మమ్మల్ని అధికారులారా మీరు మమ్మల్ని క్రైస్తవులను నిర్లక్ష్యం చేస్తున్నారు? గతంలో కూడా కదా పగడాల ప్రవీణ్ని కూడా కొట్టి చంపేశాడు. అక్కడ ఎంతోమంది క్రైస్తవులు సేవకులు చంపేస్తున్నారు. సరైన ఎన్క్వైరీ లేదు, మాకు న్యాయం జరగట్లేదు. మేము ఎవరి మీద దాడులు చేయము, ఎవరిని తిట్టము, ఎవరిని కొట్టము. ఎందుకంటే ప్రభు మాకు నేర్పలేదు. మాకు బాధ ఇచ్చినప్పుడు మా దేవుని సన్నిధిలో ఏడిసి ప్రార్థన చేస్తాం. మాకు న్యాయం కావాలని. మీరు మాకు న్యాయం చేయకపోతే, మీరు స్పందించకపోతే దేవుడు మాకు న్యాయం చేస్తాడు. అధికారులారా మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీకు అధికారం దేవుడే ఇచ్చాడు. ప్రధానమంత్రి మోడీ కానివ్వండి కదా, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం పరిపాలిస్తున్న చంద్రబాబు కానివ్వండి, ఇంకే మినిస్టర్లు ఉన్న కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ మీ పదవులు మీకు ఉన్నవంటే సాక్షాత్తుడు సృష్టికర్తని దేవుడే మీకు అధికారాలని ఇచ్చాడు. మిమ్మల్ని నమ్మి మీరు మీ ప్రజల్ని న్యాయంగా పరిపాలించండి, బిడ్డల్లాగా చూసుకోండి, పక్షపాతం చూపెట్టకండి, క్రైస్తవులను చిన్నచూపు చూపెట్టకండి, క్రైస్తవులను నిర్లక్ష్యం చేయకండి, సువార్తకు ఆటంకం కల్పించండి. క్రైస్తవులు కాదు, పేదల్ని ఎవరిని నిర్లక్ష్యం చేయకండి, పేదవాళ్ళందరికీ మీరు సహాయం చేయండి. నిజంగా ఇల్లు లేని వారికి ఎంక్వైరీ చేసి ఇల్లు ఇవ్వండి. నిజంగా రిజర్వేషన్కి ఎవరు అరుగులో ఎంక్వైరీ చేసి వారికి రిజర్వేషన్ ఇవ్వండి. మీరు సాయాన్ని అందించండి. ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. ఇల్లు ఉన్నవానికి ఇల్లు ఎందుకు, అన్నం ఉన్నవానికి అన్నం ఎందుకు? అన్నం లేని వారికి అన్నం పెట్టాలి కదండి. సహాయం లేని వారికి సహాయం అందించాలి కదా మనం. డబుల్ బెడ్రూమ్ చూడండి, రేవంత్ రెడ్డి మంచి పని చేస్తుండే, ఆయనను అభినందిస్తున్నాం. ఏదో తెలుసా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత కూడా ఎంక్వైరీ చేస్తుండే ఆయన నిజంగా అరుగులా లేదా అని.
గొప్ప విషయం ఇది. రేవంత్ రెడ్డి గారు మళ్ళా కదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లను కూడా మళ్ళీ ఎన్క్వైరీ చేస్తుండు. అలాగనే ఎన్క్వైరీ చేసి నిజంగా అర్హులైన వారికి ఆయన ఇల్లు ఇస్తాడనే నమ్మకం కూడా ఉంది. అక్కడ కేంద్ర మంత్రులు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు కానీ మీరు న్యాయంగా పరిపాలన చేయండి. పేదలను కనికరించండి, పేదలను ప్రేమించండి, పేదలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దేవుడే మీకు అధికారం ఇచ్చాడు కనుక ప్రజల్ని పరిపాలించడానికి మీరు న్యాయంగా పరిపాలన చేస్తే దేవుడు చాలా కాలం మిమ్మల్ని అధికారంలో ఉంచుకుంటాడు. మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మీ కుటుంబాలను కాపాడుతాడు. ఈ అధికారాన్ని ఇచ్చిందే దేవుడు మీకు. ఎందుకంటే మీరు న్యాయంగా పరిపాలన చేయాలని మిమ్మల్ని నమ్మి మీకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. మానవుల రాజ్యముపై దేవుడే అధికారం ఉండి తను ఎవరికి నిశ్చయించునో వారికే అధికారం ఇచ్చును అని ఉంది. చూసుకున్నాం అన్నమాట. దానియేలు గ్రంథం 4:32లో అధికారం రోజు కదా దేవుడే ఇస్తాడండి. పరిపాలన కదా ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలు. మొదటిది బాబులోను సామ్రాజ్యం, మాదీయుల పారసీక సామ్రాజ్యం, మూడోది గ్రీకు సామ్రాజ్యం, 4వది రోమ సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలను పరిపాలించిన రాజులకి అధికారాన్ని దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు పరిపాలిస్తున్న అధికారులకు అధికారాన్ని దేవుడే ఇచ్చాడు, దేవుడే ఇస్తున్నాడు. నెబుకద్నెజర్ రాజు బాబులోను పరిపాలించిన సామ్రాజ్యంని పరిపాలించిన నెబుకద్నెజర్ రాజు గర్వించినప్పుడు ప్రజల మధ్యకేని అడవిలోకి జంతువుల మధ్యకి ఎలగొట్టాడు. దేవుడు పంపించేస్తాడు, తరిమిగొట్టాడు, అక్కడ గడ్డి మేసాడు పశువులాగా. బుద్ధొచ్చింది. మానవులందరికీ అధికారం ఇచ్చేది దేవుడే అని అప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు, అది గ్రహించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు మళ్ళా అతని సీత అతనికి ఇచ్చాడు. అంటే నెబుకద్నెజర్ రాజుని కూడా, బాబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన నెబుకద్నెజర్ రాజును కూడా వదిలిపెట్టలేడండి దేవుడు. మానవుల రాజ్యముపై దేవుడు అధికారం ఉన్నాడు కనుక అధికారంలో ఉన్న అధికారులందరికీ దేవుడే అధికారం ఇచ్చాడు కనుక మీరు అధికారంలో ఉన్నారు కనుక మీరు ప్రజలని నీతిగా న్యాయంగా పరిపాలించండి. పేదలను కనికరించండి, పేదలను నిర్లక్ష్యం చేయకండి. వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వండి. నిజంగా పేదలైతే క్రీస్తుని అంగీకరిస్తే రిజర్వేషన్ లేదని దయచేసి మీరు అనకండి. మీకు విజ్ఞప్తి, మీరు అనకండి. క్రైస్తవులలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పటికే మాకు 2019లో అప్లై చేసాము డబుల్ బెడ్రూమ్కి. ఇప్పటి వరకు మాకు ఇల్లు రాలేదు. ఇంకా మేము కిరాయింట్లోనే నాన్న అవస్థ పడుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్రీస్తుని క్రీస్తు మాకు ప్రకటించిన సువార్తని అనేకులు చచ్చిపోయి నరకానికి వెళ్తున్నారు కనుక వాళ్ళ నరకానికి పోకుండా పరలోకానికి నిత్య జీవంలోకి ప్రవేశించడానికి వాళ్ళ పాప క్షమాపణ కలిగించే మాటని దేవుడు వాక్యాన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ మేము ప్రకటిస్తున్నాం. అధికారులారా, సేవకుల పాస్టర్ల గురించి, మామూలు గురించి, పాస్టర్లు కూడా ఎంతమంది భేదవాళ్ళం ఉన్నాము, విశ్వాసులలో ఎంతమంది క్రైస్తవులు భేదవాళ్ళు ఉన్నాము. మమ్మల్ని పట్టించుకోండి, మమ్మల్ని నిర్లక్ష్యం చేయకండి, మమ్మల్ని చిన్న చూపు చూడకండి. మిమ్మల్ని గౌరవిస్తాం, మీ అధికారులకు లోబడతాం. మేము అధికారులను మేము ఎదిరించము. ఎందుకంటే అధికారం దేవుడే మీకు ఇచ్చాడు కనుక అధికారులను ఎదిరించొద్దని దేవుడు మాకు చెప్పాడు కనుక మేము పాటిస్తున్నాం. అది తర్వాత చూసుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, పై అధికారులకు లోబడి ఉండవలని అని చెప్పి బైబిల్లో దేవుడు మాకు రాయించాడండి. అందుకే మేము అధికారులకు లోబడి ఉంటున్నాము. అధికారులను ఎదిరించమేము, అధికారులకు రెస్పెక్ట్ ఇస్తాం, అధికారులను గౌరవిస్తాం, అధికారానికి లోబడతాం. మాకు అన్యాయం జరిగితే కదా మేము పోయి రిక్వెస్ట్ పెట్టుకుంటాం అధికారుల దేట, కానీ మేము దాడులు చేయము, మేము ఎదిరించము. దేవుడు మాకు నేర్పలేదు. కొట్టినోని కొట్టము, తిట్టినోని తిట్టము, దాడులు చేసినాము, మేము దాడులు చేయము. కీడుకు ప్రతి కీడు మేము ఎవరికి చేయము. దేవుని వలన కలిగినది తప్ప ప్రతివాడు పై అధికారికి లోబడి ఉండవలెను. ఎలా అనగా దేవుడి వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. దేవుడి వల్ల కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారమును దేవుని వలనే నియమింపబడినవి. దేవుడే మీకు అధికారం ఇచ్చాడు. కేంద్రంలో ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మీకు అధికారాన్ని దేవుడే ఇచ్చాడు.
కనుక మీరు న్యాయంగా పరిపాలించండి. మీకు లోబడమని చెప్పాడు కనుక క్రైస్తవులమైనమే మీకు లోబడుతున్నాము. మనుషులందరి కోసము, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయమని దేవుడు బైబిల్ రాయించాడు కనుక మేము రోజు ప్రపంచపరంగా ఉన్న క్రైస్తవులమైన మేమందరం రోజు మీ కొరకు ప్రార్థన చేస్తాము. మీరు ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తారు? క్రైస్తవుల్ని ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది క్రైస్తవులు మేము భేదవాళ్ళము ఉన్నాము. మా విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకండి, మాకు సహాయం చేయండి. రిజర్వేషన్ ఇవ్వండి క్రైస్తవులకి కూడా. క్రైస్తవుల, ముస్లిమా, హిందువా, సిక్కువా, జైన్ అని చూడకండి. మీరు నిజంగా భేదవాళ్ళు అయితే, నిజంగా అర్హులైతే మీరు రిజర్వేషన్ ఇవ్వండి, సహాయం చేయండి. చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వండి, జీవనోపాధి కల్పించండి, లోన్లు ఇచ్చి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. ఆరోగ్య విషయంలో చికిత్స గురించి ఆరోగ్యశ్రీలు అలాంటివి ఇవ్వండి నిజంగా అర్హులైన వారికి. ప్రజాపాలనలో కూడా ఎంతోమంది రాస్తారు, నేను కూడా రాశాను. డబుల్ బెడ్రూమ్ మాకు రాలేదండి కనుక రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి, నిజంగా ఎంక్వైరీ చేసి మీరు విచారించి నిజంగా అర్హులైన వారికి మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి. పేదలు మీరు కనికరించండి. పేదల పట్ల మీరు పక్షపాతం చూపెట్టకండి, సమానత్వం చూపెట్టండి. దేవుడు మిమ్మల్ని చాలా కాలం అధికారంలోనే ఉంచుకుంటాడు. మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మీ కుటుంబాలను కాపాడుతాడు, మిమ్మల్ని క్షేమంగా కాపాడుతాడు. దేవుడి దయ, దేవుడి కృప మీ మీద ఉంటే శత్రు భయం ఉండదు మీకు. దేవుడు క్షేమంగా మీరు కాపాడుతాడు. మీరు ఆయన మాట వినాలి, ఎందుకంటే అధికారం ఆయనే మీకు ఇచ్చాడు కనుక. సృష్టిని సృష్టించిన దేవుడే మీకు అధికారాన్ని ఇచ్చాడు కనుక. యేసును అంగీకరిస్తే ప్రపంచ మనుషులందరికీ పాపక్షమాపణ కలుగుతుంది. ఆత్మలైన వారు నరకానికి పోకుండా నిత్యజీవంలోకి, పరలోకానికి, స్వర్గలోకానికి వెళ్తారని మేము ప్రకటిస్తున్నాం. అంతే. రాజ్యాంగ ప్రకారం కూడా క్రీస్తును ప్రకటించే హక్కు, క్రీస్తుని అంగీకరించే హక్కు మాకుంది. రాజ్యాంగంలో మాకు ఉన్న హక్కుని మేము ఉపయోగించుకుంటున్నాము. మా మీద దాడులు జరుగుతున్నాయి కనుక అధికారులారా మీరు మౌనంగా ఉండకుండా స్పందించండి. కనుక ప్రతి అధికారము దేవుడే మీకు అనుగ్రహించాడు కనుక మీరు న్యాయంగా పరిపాలించండి. సమానత్వం చూపెట్టండి, పక్షపాతం చూపెట్టకండి. స్కూల్లో అందరికీ ఒకటే యూనిఫామ్ ఉంటుంది, అందరు సమానమని. అక్కడ కులతత్వం, ప్రాంతీయతత్వం, వర్గతత్వం, మతతత్వం ఏముండదు. పరిపాలనలో కూడా మీరు అలాగనే పరిపాలిస్తే బాగుంటుంది. అధికారంలోని అధికారులారా మీకు ఒక విజ్ఞప్తి, మీరు న్యాయంగా పరిపాలించండి. మీ కింద ఉన్న అధికారులను కూడా మీరు స్ట్రిక్ట్గా చేయండి. వాళ్ళు కూడా కరెక్ట్గా ఎన్క్వైరీ చేయాలా, భేదవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని. వాళ్ళు కూడా పక్షపాతం లేకుండా విచారించాలా. ఆ విషయంలో మీరు కూడా చర్య తీసుకోవండి. తరతర చూసుకుంటాం. అలానే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 5:45 యేసుక్రీస్తు మాట్లాడుతున్న సందర్భం ఇది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యును ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, దేవుడు ఎంత యథార్థవంతుడు, అందరి సమానంగా చూస్తుండు. మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు కదా. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురుస్తుంది. క్రైస్తవులు వర్షానికి తరుస్తురు, వేరే వాళ్ళు తడుస్తలేరు అని ఎక్కడ ఉందా? ప్రకృతిలో మాయ లేదు. అంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. చెడ్డవారిని, మంచివారిని, నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని అందరినీ సమానంగా చూస్తుండు. అందరినీ దేవుడు సమానంగా పోషిస్తుండు. సమానతత్వం దేవుడు బైబిల్ రాయించాడండి. సమానత్వము, సమానంగా చూస్తుండు అందరినీ. భేదవాని భూమి పండుతుంది, ధనవంతుని భూమి పండుతుంది. అందరి ఆకలి దేవుడు తీస్తుండు, అంటే సమానంగా ప్రేమిస్తుండు. మానవుల రాజ్యములపై అధికారే ఉన్న దేవుడే, మీకు అధికారం ఇచ్చిన దేవుడే అందరినీ సమానంగా చూస్తూ సమానత్వం చూపెడుతున్నప్పుడు అధికారంలోని అధికారులారా దయచేసి మీరు కూడా అందరినీ సమానంగా చూడండి. భేదవాళ్ళ కాదో చూడండి. కులాన్ని చూడకండి, మతాన్ని చూడకండి. నిజంగా వాళ్ళు లేని వారా కాదా చూడండి. నిజంగా భేదవాళ్ళ కాదా చూడండి. అప్పుడు సహాయం చేయండి. దేవుడు మెచ్చుకుంటాడు మిమ్మల్ని. దేవుడు ఎక్కువ కాలం ఉంచుకుంటాడు మిమ్మల్ని. ఎక్కువ కాలం అధికారంలోనే పెడతాడు మిమ్మల్ని. మీరు అధికారం కోసం టెన్షన్ పడాల్సిన పని లేదు. దేవుని దయ మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద ఉంటుంది. తర్వాత చూసుకుంటాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం. అపొస్తలుల కార్యములు 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు చెప్తున్నాడు, దేవుడు నిజముగా పక్షపాతి కాదు, అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవునిలో సమానత్వం ఉంది, పక్షపాతం లేదు.
అధికారంలో అధికారులారా మీరు కూడా సమానత్వం చూపెట్టండి, పక్షపాతం చూపెట్టకండి, అందరినీ సమానంగా చూడండి, అందరినీ ప్రేమించండి, న్యాయంగా పరిపాలించండి, మీ కింద ఉన్న అధికారులను స్ట్రిక్ట్గా చేయండి, లంచాలు తీసుకోకుండా చేయండి, నిజంగా భేదవాళ్ళని గుర్తించేటట్టు చేయండి. ఇంద్రమ ఇళ్ళ విషయంలో కూడా ఎన్క్వైరీ విషయంలో కూడా మీరు నమ్మకమైన వాళ్ళని పెట్టండి, వాళ్ళపైన కూడా ఎవరైనా అధికారులను పెట్టండి మీరు విచారించడానికి. అప్పుడు నిజంగా భేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి. ఇప్పుడు మాకు లేదు ఇల్లు, మేము బాధపడుతున్నాం చాలా సంవత్సరాల సంది. అట్లా మాలాగే ఎంతోమంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు. ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఏంది విజ్ఞప్తి అంటే నిజంగా ఇల్లు లేని వారికి ఇండ్లు వస్తే వాళ్ళ జీవితంలో మేము మర్చిపోరు వాళ్ళు. అలాంటి వారికి నిజంగా అర్హులైన వారికి మీరు ఇవ్వాలంటే మీరు విచారించండి, ఎన్క్వైరీ పెట్టండి, మంచి నమ్మకమైన వాళ్ళను ఎన్క్వైరీ పెట్టండి. భేదాల విషయంలో మీరు నిర్లక్ష్యం చేయకండి. ఎవరిని భేదల్ని క్రైస్తవులు కానీ ఎవరైనా సరే భేదాల్ని మీరు నిర్లక్ష్యం చేయకండి, వాళ్ళని పట్టించుకోండి, ప్రేమించండి, వాళ్ళ అవసరాలు మీరు తీర్చండి, మీరు ఇవ్వాల్సిన రిజర్వేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షేమంగా మీరు కాపాడుతాడు. చూడండి ఒక మాట చూసుకుంటాం, అధికారుల గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయమని దేవుడు రాయించాడండి బైబిల్లో. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపనను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చూడండి, మేము భక్తిగా ఉంటే సరిపోదు, మేము నీతిగా ఉంటే సరిపోదు, మనుషులందరి కోసము రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయమని చెప్పాడండి దేవుడు, మాకు నేర్పాడు, మా ప్రభు చెప్పాడు. కనుక మేము మనుషులందరి కోసము రాజుల కోసము అధికారుల కోసము హాస్పిటల్ అనారోగ్యంతో ఉన్న వారి కోసము కష్టంలో దుఃఖంలో బాధలో కటిక భేద పరిస్థితులు ఉన్న వారి కోసము బార్డర్లో డేటా ఉండి కదా కాపలా కాస్తున్నారే మిలిటరీ ఆర్మీ వాళ్ళు మన దేశానికి, వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసము ప్రపంచం శాంతి భద్రతల కోసము అనేకుల కోసము మేము క్రైస్తవులం ప్రపంచ పరంగా మేము ప్రార్థనలు చేస్తున్నాము. బైబిల్లో మాకు దేవుడు చెప్పాడు కనుక అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం, అందరి క్షేమాన్ని మేము కోరుతున్నాం, అందరినీ చల్ల కాపాడమని దేవుడికి ప్రార్థిస్తున్నాం. మేము అధికారులారా మిమ్మల్ని గౌరవిస్తాం, మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేయకండి, క్రైస్తవులమని మమ్మల్ని పట్టించుకోండి, మమ్మల్ని ప్రేమించండి. క్రైస్తవులే కాదు మీరు అందరినీ ప్రేమించండి, న్యాయంగా పరిపాలన చేయండి, సమానత్వం చూపెట్టండి, పక్షపాతం లేకుండా పరిపాలన మీరు చేయండి. మీకు విజ్ఞప్తి ఇదే. సువార్తకు ఆటంకంగా ఏం జీవోలు పాస్ చేయకండి. క్రైస్తవుల మీద మా మీద ఏమైనా దాడులు జరిగినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు స్పందించేటట్టు చేయండి. మీరు స్పందించండి, మీరు మాకు న్యాయం చేయండి. మేము బైబిల్ని ప్రకటిస్తున్నాం, మంచి మాటల్ని ప్రకటిస్తున్నాం, మనిషి బ్రతుకులు మార్చే మాటల్ని ప్రకటిస్తున్నాం. మేము మతాన్ని ఎక్కడ ప్రకటిస్తలేం, సమాధానంని ప్రకటిస్తున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం. మేము నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమని ప్రకటిస్తున్నాం, తల్లిదండ్రులను గౌరవించమని ప్రకటిస్తున్నాం, అధికారులకు లోబడిని ప్రకటిస్తున్నాం, లంచగొండితనం ఉండకుండా బతకండి అని ప్రకటిస్తున్నాం, ట్రాఫిక్ రూల్ పాటించమని ప్రకటిస్తున్నాం, ఎక్కడ లంచాలు ఇవ్వకండి ప్రకటిస్తున్నాం, తప్పులు చేయకండి ప్రకటిస్తున్నాం, అధికారులకు లోబడి ఉండమని ప్రకటిస్తున్నాం, అధికారుల కోసం ప్రార్థన చేయమని ప్రకటిస్తున్నాం. కనుక మేమంతా క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాం. ఆయనను అంగీకరిస్తే ప్రతి మనిషికి పాప క్షమాపణ ఉంది, చనిపోతే ఆత్మలైన వారు నరకానికి పోకుండా పరలోకానికి నిత్య జీవాన్ని స్వర్గలోకానికి వెళ్తారు. అందుకోసమే మేము క్రీస్తు మరణం సమాధి పునరుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన మరణించాడు. ఆయన మరణించటం వల్ల సర్వమానవులకి రక్షణ కలిగింది. సామాన్యుడు కానీ శాస్త్రవేత్త కానీ అధికారంలో ఉన్న అధికారులు కానీ ప్రతి మనిషి చచ్చిపోతే నరకానికి పోకుండా స్వర్గలోకానికి పరలోకానికి వెళ్ళాలంటే యేసును అంగీకరించి మనసు మార్చుకొని బ్రతుకు మార్చుకొని నీతిగా బతికితే తప్ప వేరే ఆప్షన్ లేదని ప్రకటిస్తున్నాం. మేము కేవలం నమ్మితే పరలోకం ఇవ్వడు, స్వర్గలోకం ఇవ్వడైనా. నమ్మి భక్తిగా లేకపోతే స్వర్గం పోతుంది, పరలోకం పోతుంది, నిత్యజీవం పోతుంది. ఇటు క్రైస్తవుడైనా సరే క్రైస్తవేతైనా సరే క్రీస్తుని అంగీకరించి నీతిగా బ్రతికినోడికే స్వర్గలోకం ప్రాప్తి దక్కుతుంది.
దేవుడు పక్షపాతి కాడు. నమ్మిన మాత్రం పరలోకం ఇస్తాను, నిత్య జీవం ఇస్తాను అంటలేడు. నీతిగా బ్రతికిన వారికి వాళ్ళ అధికారులైనా సరే, సామాన్యులైనా సరే, శాస్త్రవేత్తలను సరే న్యాయంగా పరిపాలన చేస్తే, దేవుని అంగీకరించి నీతిగా బ్రతికితేనే పరలోకం ప్రాప్తి దక్కుతుంది, లేకపోతే దక్కదు. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞత స్తుతులు. మనం ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడా మా తండ్రి, అధికారంలో ఉన్న అధికారులందరికీ మీరే అధికారాన్ని ఇచ్చారు నాయన. ఆ మాటల్ని ధ్యానించే భాగ్యాన్ని, వాళ్ళకి చెప్పే భాగ్యాన్ని కొద్దిసేపు మీరు సమయం మాకు ఇచ్చినందుకే ఇస్తున్నామని మీ కృతజ్ఞత స్తుతులనైనా. అధికారులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వాళ్ళు న్యాయంగా పరిపాలన చేయడానికి మీరే సహాయం చేయమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసునామన్న ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్య సావాసం మనకు ఆయన పిల్లలందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.